హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. కాకపోతే నేను లాస్ట్ ఇయర్ మోడల్ అయితే చేయలేదు. లాస్ట్ ఇయర్ మోడల్ 1335తో వేరే వాటితో వచ్చింది. సామ్సంగ్ ల్యాప్టాప్స్ అంటే నేను కొంచెం నేను నిలదొక్కొని ఒక 6 నెలలు సంవత్సరం నిలదొక్కున్నాక చేద్దాంలే, ఎందుకు ఆదలబాదలు అని చెప్పేసి ఆగాను. బట్ వీళ్ళు కోర్ సిరీస్, ఇంటెల్ కోర్ సిరీస్లో కొత్త ల్యాప్టాప్స్ అయితే తీసుకొచ్చారు. ఇక టెస్ట్ చేయక తప్పదు, ఎందుకంటే గెలాక్సీ బుక్ 5 అంటే కొంచెం అప్పర్ ప్రైస్ రేంజ్, అబౌవ్ 90,000 1 lakh ఉంది కాబట్టి మన వాళ్ళు అందరూ కొనలేకపోవచ్చు. బట్ బుక్ 4 సిరీస్ ఇప్పుడు రైట్ నౌ మంచి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో వస్తుంది. అందుకే నేను ఈరోజు మన దగ్గర వచ్చేసి గెలాక్సీ బుక్ 4 అయితే ఉంది. ఇది ఇంటెల్ కోర్ 5 120Uతో వచ్చే ల్యాప్టాప్ అనమాట. దీన్ని నేను థరోగా టెస్ట్ చేశాను. హెచ్పీతో కంపేర్ చేశాను, ఏసుస్తో కంపేర్ చేశాను, వేరే ల్యాప్టాప్స్ ఈ బడ్జెట్లో వచ్చే అన్నిటి తెప్పించి కంపేర్ చేశాక నేను ఈ రివ్యూ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ రివ్యూని కన్సిడర్ చేయొచ్చు. బట్ వన్ థింగ్ నేను చెప్పగలను, ఇనీషియల్గా మీకు చెప్పాల్సింది, ఈ ల్యాప్టాప్ యూజ్ చేశాక నాకు అనిపించింది లాస్ట్ ఇయర్ మోడల్ కూడా చేసుంటే బాగుండేదేమో అని అనిపించింది. అంటే 1335Uది, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. అట్లానే ఇందులో అన్ని ప్రోసే ఉండవు, ఇందులో కూడా కొన్ని కాన్స్ ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఆ తర్వాత డిసైడ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇలా అయితే ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఒక అడాప్టర్ అయితే ఇచ్చారు. చాలా స్లిమ్గా ఉంటుంది అనమాట. మామూలుగా ల్యాప్టాప్లకు వచ్చేటట్టు ఉండదు. ఒక మొబైల్స్కి ఇప్పుడు 120 watts ఎలా వస్తుందో అలా అయితే ఉంది. 45 watt అడాప్టర్ ఇచ్చారు. దాంతోపాటు ఒక Type-C కేబుల్ అయితే ఇచ్చారు అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ హీర్ ఇస్ ద సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4. మనకి చాలా మినిమల్గా ఉంది. ఇది ఫస్ట్ చేతిలోకి తీసుకోగానే నాకు చాలా మినిమల్గా అనిపించింది. సింపుల్ ఒక లైట్ బ్లూయిష్ కలర్లో ఉంటుంది. ఇక్కడ మీకు సామ్సంగ్ లోగో గ్లాసీ ఫినిష్లో మీకు షైన్ అవుతూ ఉంటుంది. బాటంలో ఎయిర్ ఇంటేక్ ఉంటుంది, స్పీకర్స్ ఉంటాయి అండ్ 4 sides 4 మనకి గ్రిప్స్ అయితే ఇచ్చారు. అంటే ఎయిర్ ఇంటేక్ అవడానికి కొంచెం హైట్ కోసం. దట్స్ ఇట్. ఇక చాలా ప్లెయిన్ అండ్ మినిమల్. నాకు ఇది బాగా నచ్చింది, ప్లెయిన్ అండ్ మినిమల్గా ఇవ్వడం. అండ్ మీకు బాడీ అంతా కూడా మీకు చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుందన్నమాట. మీకు బిల్డ్ క్వాలిటీలు వీళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. హింజ్ క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు, పర్లేదు. ఇట్లా మీకు ఎక్కడ ఆగితే అక్కడ ఈజీగా 180 degrees వరకు అయితే మీకు హింజ్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ వరకు ఆగుతుంది అంతే, అంతకు మించి అంటే మాత్రం మీకు పడిపోతుంది అన్నమాట. పర్లేదు, ఈజీగా మీరు హ్యాండిల్ అయితే చేయొచ్చు. హింజ్ అయితే సూపర్ స్మూత్ ఉంది అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేశారు. ఏదైతే బాడీ ఉందో బాడీ బిల్డ్ క్వాలిటీలో కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అండ్ ఇక బెజల్స్ అయితే చూడొచ్చు. మీకు బెజల్స్ అనేది స్లిమ్ బెజల్సే ఉన్నాయి, మరీ టూ మచ్ స్లిమ్ అని చెప్పలేను. డెడికేటెడ్ బెజల్స్ ఈవెన్గా మెయింటైన్ అయితే చేశారన్నమాట. టాప్లో బాటంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది, సైడ్స్ కొంచెం స్లిమ్ బెజల్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక వెంటిలేషన్ ఇందాక నేను చెప్పినట్టుగా బాటమ్ ఎయిర్ ఇంటేక్ ఉంటుంది. ఎగ్జాస్ట్ వచ్చేసి మీకు సేమ్ హింజ్ దగ్గర అయితే మనకి ఎగ్జాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. ఓవరాల్గా లుక్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ అయితే చాలా బెటర్గా అయితే మెయింటైన్ చేశారు. అండ్ బాడీ ఫ్లెక్స్ అయితే పెద్ద మేజర్గా లేదు. కీబోర్డ్ దగ్గర అయితే మీకు ఫ్లెక్స్ చూడడానికి ఉంటుంది అండ్ స్క్రీన్ ఫ్లెక్స్ ఎక్కువగా ఉండదు, ఎందుకంటే ఇది మనకి 14 inches డిస్ప్లే కాబట్టి, 15.6 inches డిస్ప్లే కాబట్టి ఎక్కువ ఫ్లెక్స్ అయితే ఉండదు. టాప్ లిడ్ ఫ్లెక్స్ కూడా మినిమల్గా ఉంది. బట్ కీబోర్డ్ ఏరియా దగ్గర దగ్గర మీకు కొంచెం ఫ్లెక్స్ అయితే అనిపిస్తుంది. వాడేటప్పుడు అనిపించదు, మీరు కీస్ ప్రెస్ చేసేటప్పుడు అనిపించదు, కానీ బట్ మీరు ప్రెస్ చేస్తే మీకు ఫ్లెక్స్ అనిపిస్తుంది. అదైతే చెప్పడం నా బాధ్యత, అందుకని డీటెయిల్డ్గా అయితే చెప్తున్నాను. అండ్ వెయిట్ విషయానికి వస్తే మాత్రం 1.55 అంటే దగ్గర 1.6 kgs వెయిట్ అయితే ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది చూడడానికి సేమ్ మ్యాక్బుక్ కీబోర్డ్ లాగా అనిపిస్తుంది అన్నమాట. కీస్ ఫినిష్ పట్టుకున్నప్పుడు అయితే మంచి ఫినిష్ ఉంటుంది, స్మూత్ ఫినిష్ ఉంటుంది. ఫుల్ సైజ్డ్ కీబోర్డ్ విత్ బ్యాక్ లైట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ సైజ్డ్ అండ్ డెడికేటెడ్ నమ్ ప్యాడ్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ కీ సైజ్ ఇంట్రెస్టింగ్ చాలా పెద్దగా ఇచ్చారు, ప్రెస్ చేయడానికి మీకు చాలా బెటర్గా అయితే ఉంటుంది. బట్ అంతా బాగుంది, కీ ఫీల్ బాగుంది, లుక్ బాగుంది. మల్టీమీడియా బటన్స్ ఇచ్చారు, డెడికేటెడ్ నమ్ ప్యాడ్ ఇచ్చారు. కీ ట్రావెల్ నాకు కొంచెం ఇంకాస్త పెంచుంటే బాగుంది అనిపించింది. ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ బాగుందనమాట. సో చాలా అంటే లైక్ మ్యాక్బుక్ లాగా తీసుకురావడానికి అయితే వీళ్ళు కొంచెం ట్రై చేశారని అయితే చెప్పుకోవచ్చు. అండ్ బాటమ్ ట్రాక్ ప్యాడ్ చూసినట్టయితే బిగ్ ఎనఫ్, చాలా బిగ్గా ఇచ్చారు. అండ్ విండోస్ జెస్చర్స్ ఎవ్రీథింగ్ బాగానే పనిచేస్తుంది. సూపర్ ఫాస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ మీకు చాలా ప్రెసైజ్గా ఉంటుంది, ఎక్కడ నాకు ట్రాక్ ప్యాడ్లో ఇష్యూ లేదు. అండ్ ఇక డిస్ప్లే నన్ను బాగా ఇంప్రెస్ చేసింది ఈ ల్యాప్టాప్లో. డిస్ప్లే అనమాట, ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్. మామూలుగా వీళ్ళ ఎమలాడ్ డిస్ప్లేలు ఇవన్నీ బాగుంటాయని తెలుసు, కానీ బట్ వీళ్ళు ఇందులో వచ్చేసి మనకి IPS డిస్ప్లే యూజ్ చేస్తారు. ఫుల్ HD IPS డిస్ప్లే 15.6 inchesది యాంటీ గ్లేర్ డిస్ప్లే. బిలీవ్ మీ కలర్స్, నేను ఇంతకుముందే ఇప్పుడు HP Pavilion 16 2025 మోడల్ చేశాను, ASUS ఎక్స్పర్ట్ బుక్ P1 చేశాను, ASUS VivoBook 16 చేశాను. బట్ ఈ డిస్ప్లే క్రిస్ప్నెస్ కానీ ఆ కలర్స్ కానీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, మీకు అర్థమవుతుంది.
మెస్మరైజ్ అయిపోయాను నేను. ఒక నార్మల్ ఐపీఎస్ డిస్ప్లే ఇంత క్వాలిటీ ఉంటుందా, అది కూడా 50,000 ప్రైస్ రేంజ్లో తెచ్చే ల్యాప్టాప్లో ఇంత మంచి డిస్ప్లే ఇస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా అంటే చాలా బెటర్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అది పంచీర కలర్స్ విత్ బ్రైట్నెస్ చాలా బాగుంది. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్తో వస్తుందన్నమాట, విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. సో స్పీకర్ క్వాలిటీ మీరు ఒకసారి ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మంచి క్వాలిటీ ఆడియో అయితే వస్తుందన్నమాట. ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్గా అయితే ఇచ్చారు ఫర్ ద ప్రైస్. అసలు చాలా మంచిగా అయితే ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి ఇంటెల్ కోర్ 5 120Uతో వస్తుందన్నమాట. ఇది మ్యాక్స్ క్లాక్ స్పీడ్ మీకు అరౌండ్ 5 GHz వస్తుంది. 12 MB క్యాచ్ మెమరీ ఉంటుంది. అండ్ 10 కోర్స్ ఉంటాయి, 12 థ్రెడ్స్ చూడడానికి అయితే ఉంటాయి. 10 కోర్స్లో మనకి 2 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, 8 ఎఫిషియెంట్ కోర్స్ అయితే ఉంటాయి. సో పర్లేదు. ఇది ఎలా ఉంది ఏంటి అనేది కోర్ 5 120U అనగానే కొంచెం తక్కువ అంచనా వేస్తాం. బట్ నేను ఈ ప్రైస్ రేంజ్లో వచ్చే ల్యాప్టాప్స్తో టెస్ట్ చేశాను కాబట్టి ఆ రిజల్ట్స్ని కంపేర్ చేస్తూ మీకు ఇక్కడ నేనైతే మాట్లాడతాను ఫర్దర్గా. అండ్ ఇంటర్నల్గా మనకి ఇంటెల్ గ్రాఫిక్స్తో వస్తుంది. అండ్ ర్యామ్ విషయానికి వస్తే మాత్రం 16GB LPDDR4X ర్యామ్ యూజ్ చేశారు. వెరీ హై స్పీడ్ ర్యామ్, ఫాస్టెస్ట్ ర్యామ్ అయితే యూజ్ చేశారు. అండ్ 512GB NVMe SSD అయితే యూజ్ చేశారన్నమాట. రైట్ స్పీడ్ అనేది మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అరౌండ్ రీడ్ స్పీడ్ అరౌండ్ 3700 సంథింగ్ వచ్చింది. రైట్ స్పీడ్ కొంచెం తక్కువ వచ్చింది, 2100. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. నాకు డే టు డే యూసేజ్లో నాకు ఎక్కడ మేజర్ డిఫరెన్స్ అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. అండ్ ఒకసారి బెంచ్ మార్క్స్ చెప్తాను, అవి వినండి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మనకి Geekbench 6 కోర్స్ కనుక మనం చూసినట్టయితే సింగిల్ కోర్లో 2481 వస్తే, మల్టీ కోర్లో వచ్చేసి మనకి 8236 అయితే వచ్చిందన్నమాట. అండ్ Cinebench 2024 కోర్స్ కనుక మనం చూసినట్టయితే మల్టీ కోర్లో వచ్చేసి మనకి అరౌండ్ 413 పాయింట్స్ వస్తే, సింగిల్ కోర్లో మనకి 107 పాయింట్స్ అయితే వచ్చింది. అసలు ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంచ్ మార్క్స్ టెస్ట్ చేసినప్పుడు, నేను ఎక్కువ పర్ఫార్మెన్స్ టెస్ట్ చేయకుండా బెంచ్ మార్క్ టెస్ట్ చేసినప్పుడు బిలీవ్ చేయలేదు హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఒక 50,000 రూపాయల ల్యాప్టాప్, అది కూడా కోర్ 5 120U అనేది i5 12450H కంటే బెటర్ రిజల్ట్స్ ఇచ్చింది. i7 13620H కంటే బెటర్ రిజల్ట్స్ ఇచ్చింది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎందుకంటే మేము Lenovo IdeaPad Slim 3 ఇవన్నీ కొన్ని టెస్ట్ చేసినప్పుడు కొంచెం బెంచ్ మార్క్స్ మేము చూస్తాం కదా, దాంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ బెంచ్ మార్క్స్ ఇచ్చింది. సరే, దాని గురించి ప్రాక్టికల్గా ఎలా ఉందనే తర్వాత మాట్లాడుకుందాం. అండ్ PC Mark 10 స్కోర్స్ కనుక చూసినట్లయితే మనకి అరౌండ్ 5692 అయితే వచ్చిందన్నమాట. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ గురించి నన్ను చెప్పమంటే చాలా అంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్. ఒక స్టూడెంట్ పర్పస్కి, ఒక ఆఫీస్ పర్పస్కి మీరు యూజ్ చేసేటప్పుడు ఎక్కడ మీకు ల్యాగీ ఫీలింగ్ కానీ, అంటే మల్టీటాస్కింగ్ చేసేటప్పుడు ఇష్యూస్ అనేది కానీ ఉండదు. దో ఇట్స్ ఏ U series ప్రాసెసర్, వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. మీరు పవర్ఫుల్ టాస్క్లు చేసేటప్పుడు P కోర్స్ యూజ్ అవుతాయి. నార్మల్ టాస్క్లు చేసేటప్పుడు ఎఫిషియెంట్ కోర్స్ ఆరామ్సే హ్యాండిల్ అయితే చేస్తున్నాయి. నాకు ఎక్కడ ఇన్ఫ్యాక్ట్ ఇష్యూ లేదు. ఈ ప్రైస్ రేంజ్లో మనకి HP Pavilion 16 రీసెంట్లీ లాంచ్ అయ్యేది, ఏదైతే Ryzen 5 8540U ఉందో 8000 సిరీస్ది, దాంతో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ లిటిల్ బిట్ డిఫరెన్స్. అది కొంచెం మనకి అరౌండ్ 5700 చేంజ్ వచ్చింది స్కోర్ అనేది. ఇది 5692 వచ్చింది. వెరీ మినిమల్ డిఫరెన్స్ అనమాట. బట్ దగ్గర దానికి అంత పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తుంది. అది 58,000 రూపాయల ల్యాప్టాప్, ఇది 51,000 రూపాయల ల్యాప్టాప్. ఇది రేపు ఆఫర్లో 50,000 లోపల కూడా రావచ్చు. సో అది కన్సిడర్ చేస్తే మాత్రం పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ అయితే డెలివర్ చేసింది. మేము మల్టీ టాస్కింగ్ చేస్తాం అండ్ వెబ్ బ్రౌజింగ్ చేసేటప్పుడు, మల్టీ విండోస్ ఓపెన్ చేసి స్విచ్ అయ్యేటప్పుడు ఎక్కడ నాకు మేజర్ ఇష్యూస్ అయితే లేవు. టు బి ఫ్రాంక్, చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే నాకు ఇందులో అయితే దొరికింది. నా ఎక్స్పెక్టేషన్ కంటే కోర్ 5 120U అనేది చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఎస్పెషల్గా ఫర్ స్టూడెంట్, ఫర్ 50,000 కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అన్న దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేయలేవా 50,000లో ఉంటే? MSI Modern 15H అని ఉంటుందన్నమాట, AA అని ఉంటుంది. MSI Modern 15H AA అని మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, అది చూడండి. అది అరౌండ్ 6100 అబోవ్ వస్తుంది స్కోర్. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే అందులో మీకు ఇంటెల్ కోర్ Ultra 5 125H ఉంటుంది. నేను వీడియో చేసే టైంకి అయితే స్టాక్ లేదు, బట్ స్టాక్ ఉంటే ఎప్పుడు 52,000 51,000లోనే వస్తుంది. మీకు ఓన్లీ పర్ఫార్మెన్స్ ఈజ్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే దానికి వెళ్ళిపోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు యూజ్ చేసే స్టూడెంట్ ఆఫీస్ పర్పస్కి పర్ఫార్మెన్స్ ఎనఫ్. ఇక్కడ ఏమవుతుందంటే మీకు బెటర్ డిస్ప్లే వస్తుంది, బెటర్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది, అండ్ సామ్సంగ్ లాంటి బ్రాండ్ వాల్యూ వస్తుంది. ఇది ఆల్రౌండ్ పొట్లం అని చెప్పాలి. అదేమో మీకు కొంచెం ఏమంటారు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ల్యాప్టాప్. అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను దానికి సంబంధించిన వీడియోలో చెప్పాను, ఒకసారి అది కూడా చూడండి. లేదంటే బెటర్ 50Kలో ఏది కొనాలని వెరీ సూన్ వీడియో చేస్తాను. నేను ఆ వీడియో చూస్తే మీకు ఇంకాస్త క్లారిటీ ఉంటుంది. ఆల్రెడీ వచ్చేసి ఉంటే మీరు లేట్గా వీడియో చూస్తుంటే మన ఛానల్లో చెక్ చేసుకోండి. బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 50,000 అనేది మీకు అక్కడ అర్థమవుతుంది. అండ్ ఇక వెబ్ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నెగిటివ్స్ లేవంటే నెగిటివ్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకి కేవలం 720p వెబ్ కెమెరా అయితే యూజ్ చేశారన్నమాట. 50K రేంజ్లో కూడా ఇప్పుడు HP అనేది ఫుల్ HD తీసుకొస్తుంది, Lenovo ఫుల్ HD వెబ్ కెమెరా తీసుకొస్తుంది. బట్ వీళ్ళు 720p యూజ్ చేశారు. అట్లనే 720p అనం కదా అని చెప్పేసి
నేను మరీ తక్కువ అంచనా వేయను. మీకు సేమ్ లైటింగ్ కండిషన్‌లో వీడియో క్వాలిటీ ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తాను నేను మీకు. చూడొచ్చు మీకు రైట్ నౌ సేమ్ లైటింగ్ కండిషన్. బట్ కాకపోతే కలర్స్ అన్ని నాకు ఇక్కడ చూడడానికైతే బ్లూయిష్‌గా ఉన్నాయి. మేబీ ప్రాసెసింగ్ అయినాక మారుతదో లేదో చూద్దాం. మీకెలా అనిపిస్తుందనేది కింద కామెంట్ చేయండి. నాకు రైట్ నౌ చూస్తే మాత్రం కొంచెం బ్లూయిష్‌గా అయితే అనిపిస్తుందన్నమాట. అండ్ నా ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. ల్యాప్‌టాప్ ఆడియోనే అన్నమాట ఇది మైక్రోఫోన్ నుంచే. సో, ఆడియో కూడా ఇక్కడ నుంచి అయితే జడ్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఆటో ఫ్రేమింగ్ అనే ఫీచర్ అయితే ఇచ్చారు. యూజువల్‌గా 50K రేంజ్‌లో రాదు మనకి. బట్ వీళ్ళు ఆటో ఫ్రేమింగ్ అనే ఫీచర్ ఇచ్చారు. చాలా ఫాస్ట్‌గా అవుతుంది. ఓహ్ మై గాడ్! అసలు ఇదే ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. దో ఇట్స్ 720p బట్ చాలా ఫాస్ట్‌గా మీకు ఆటో ఫ్రేమింగ్ అయితే చాలా ఫాస్ట్‌గా వర్కౌట్ అవుతుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. లైక్ బ్లర్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ చేశాను నేను. అండ్ ఆ తర్వాతకి కలర్ ఏదైనా ఒక సాలిడ్ కలర్ పెట్టుకోవచ్చు. సాలిడ్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. గ్రీన్ సెలెక్ట్ చేద్దాం. ఓకే. రైట్. గ్రీన్ కలర్ సాలిడ్‌గా అయితే వచ్చిందన్నమాట. లేదంటే మాత్రం పోర్ట్రైట్ బ్లర్ పెట్టుకోవచ్చు. లేదా ఇమేజ్ అని అడుగుతుంది. ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చట. ఏదన్నా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ ఇమేజ్ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుంది. ట్రై చేద్దాం. నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఏం ఇమేజ్‌లు లేవు. బట్ స్క్రీన్ షాట్స్‌లో ఉండాలి. డెస్క్‌టాప్ మీద ఉన్నాయనుకుంటా. టెస్టింగ్ రిజల్ట్స్ ఏదైనా పీసీ మార్క్ 10 స్కోర్స్ ఇట్లాంటిది బ్యాటరీ బ్యాకప్ టెస్ట్‌ది చేశాను. అంత అద్భుతంగా ఏం లేవు. బ్లర్ బెటర్ కొంచెం బెటరు. లేదంటే నో ఎఫెక్ట్స్ పెట్టుకోండి బెస్ట్ ఆప్షన్. అండ్ ఫేస్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. లైక్ స్మూత్ చేసుకోవచ్చు ఫేస్‌ని. హ్మ్. అండ్ దాంతో పాటు స్ట్రాంగ్ అని ఉంది. ఒరేయ్! బక్కా చేసింది. జా లైన్ ఇదంతా కూడా కొంచెం తగ్గిచ్చేసి ఏదో వెరైటీగా చేసేసింది. ఏదో కార్టూన్ లాగా చేసేసింది ఇది. అండ్ నెక్స్ట్ సబ్‌టిల్ అని ఉంది. పెద్ద ఉపయోగం అయితే కాదు అవన్నీ. బెటర్ ఇవన్నీ ఆఫ్ చేసుకొని మీకెలా అనిపించింది వెబ్ కెమెరా క్వాలిటీ అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ ఎఫెక్ట్‌లు అయితే చాలా యాక్యురేట్‌గా వర్క్ అవుతున్నాయి. చాలా ఫాస్ట్‌గా వర్క్ అవుతున్నాయి. దానికైతే ఒప్పుకోవచ్చు. అండ్ ఇక అదర్ ఫీచర్స్ లైక్ ఒకటే వెబ్ కెమెరా 720 కాకుండా ఎఫ్‌హెచ్‌డీ ఇచ్చుంటే బాగుండేది. అండ్ ప్రైవసీ షట్టర్ ఇవ్వాల్సిందంటే యూజువల్‌గా ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉండేది. ఎవ్రీ టైమ్ ఒకవేళ ఎవరైనా హ్యాక్ చేసినా మనం ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఫిజికల్‌గా ఒక ప్రైవసీ షట్టర్ ఉంటే బాగుండేది. అదొకటైతే నాకు ఇబ్బంది అనిపించింది. అండ్ ఇక అదర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే మాత్రం విండోస్ 11 హోమ్‌తో వస్తుంది ఆరామ్సే. అండ్ ఎంఎస్ ఆఫీస్ 2021తో వస్తుంది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. వైఫై 6 ఉంటుంది. బ్లూటూత్ 5.2నో 5.3నో ఎగ్జాక్ట్‌గా నాకు ఐడియా లేదు. 5.3 అనుకుంటాను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 54 వాట్ అవర్స్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం మాకు 1 అవర్ యూట్యూబ్ స్ట్రీమింగ్ విత్ 75% బ్రైట్నెస్. బట్ నేను ఇంతకుముందు అన్నిట్లో అలానే చేస్తాను 75% బ్రైట్నెస్. బట్ ఇందులో మీరు యూజ్ చేయడానికి 75% బ్రైట్నెస్ అవసరం లేదు. అదైతే చెప్తున్నా. బట్ మేము టెస్ట్ చేసింది 75% బ్రైట్నెస్సే. మీకు అవసరం లేదు. ఎందుకంటే ఇది అంత బ్రైట్‌గా ఉంది అండ్ మంచి డిస్ప్లే అయితే యూజ్ చేశారు. మాకు 75% బ్రైట్నెస్ పెట్టి 1 అవర్ యూట్యూబ్ స్ట్రీమింగ్ చేస్తే మాకు అరౌండ్ 14% డ్రాప్ అయింది. అంటే రఫ్‌గా మీకు 7 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది యూట్యూబ్ ప్లేబ్యాక్‌కి. అదే మీరు మల్టీ టాస్కింగ్ లైక్ ఇప్పుడు మేము పీసీ మార్క్ 10 స్కోర్స్ పీసీ మార్క్ 10 టెస్టులు చేస్తాం కదా! మల్టీ టాస్కింగ్ హెవీ మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు మాకు అరౌండ్ 25% డ్రాప్ అయింది. అంటే మీకు అరౌండ్ 4 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. హెవీ టాస్కింగ్‌కి 4 అవర్స్, లైట్ యూసేజ్‌కి 7 అవర్స్. బ్యాటరీ బ్యాకప్ ఒక్కటి కాస్త ఇంప్రూవ్ అంటే ఇన్‌ఫాక్ట్ వేరే వాటితో కంపేర్ చేస్తే లైక్ మీకు లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3నో లేకపోతే ఎంఎస్ఐ మోడర్న్ తోటో లేకపోతే హెచ్‌పీ 15 తోటో వాటితో కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బెటర్ బ్యాకప్ మీకు ఇందులో ఉంటుంది. బట్ ఏదైతే హెచ్‌పీ పెవిలియన్ 16 రీసెంట్లీ లాంచ్డ్ ఏఎండీ రైజన్ 5ది దాంట్లో మీకు అరౌండ్ 9 అవర్స్ వస్తుంది. 2 అవర్స్ డిఫరెన్స్ మీకు దానికి వస్తుంది. మీకు పెద్ద డిస్ప్లే కావాలి అండ్ ఒక 2, 3 వేలు ఎక్కువైనా పర్లేదు పెద్ద డిస్ప్లే కావాలి అండ్ అలానే హెచ్‌పీ లాంటి బ్రాండింగ్ కావాలి అండ్ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే దానికి వెళ్ళిపోండి. లేదు మాకు చిన్న డిస్ప్లే కావాలి, డిస్ప్లే క్వాలిటీ అన్నిటికంటే ఫైనెస్ట్‌గా ఉండాలి అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ ఉండాలి, సామ్సంగ్ లాంటి బ్రాండింగ్ ఉండాలి అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బెటర్ బ్యాటరీ బ్యాకప్ 5 అవర్స్ అండ్ మీకు నార్మల్ యూసేజ్‌కి 7 అవర్స్ అంటే తక్కువ బ్యాటరీ బ్యాకప్పే కాదు. ఖచ్చితంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇందులో చాలా ఫీచర్స్ ఉంటాయి. సామ్సంగ్‌ది నేను డీటెయిల్‌గా చెప్పలే కానీ మీకు వీళ్ళ ఎకో సిస్టమ్ అనేది ఎస్పెషల్‌గా ఇప్పుడు మీరు లింక్ టు విండోస్ అనేది మొబైల్ కనెక్ట్ చేస్తే ఈజీగా మీరు ఫైల్స్ షేర్ చేయొచ్చు అండ్ సామ్సంగ్‌కి సంబంధించిన ఫైల్స్ అని మీరు ఇందులో మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సామ్సంగ్‌కి సంబంధించిన డెడికేటెడ్ యాప్స్ అయితే ఉంటాయి ఇందులో. అండ్ లైక్ మీకు వీళ్ళ స్టూడియో యాప్ అయితే ఉంటుంది సామ్సంగ్ స్టూడియో అని. అందులో మీకు ప్రీ డిఫైన్డ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మ్యూజిక్స్ ఉంటాయి. సింపుల్‌గా మీ వీడియోస్ అన్ని అక్కడ ఎడిట్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు ఒక ఎడిటింగ్ యాప్ లాగా లైక్ ఫిల్మోరా లాగా. అండ్ దాంతోపాటు మీకు ఫోన్‌ని యూజ్ చేసుకొని సీమ్‌లెస్‌గా మీ ఫోన్‌లో ఉన్న డేటా అంతా మీ మొబైల్ అంటే ఇందులో యాక్సెస్ చేయొచ్చు అనమాట. వైర్డ్‌గా కూడా కాదు. అండ్ అలానే మీకు ఫోన్ కెమెరా ఏదైతే ఉందో ఫోన్ కెమెరాని మీకు వెబ్ కెమెరా లాగా ఇందులో యూజ్ అయితే చేయొచ్చు కనెక్ట్ చేసుకొని. ఇట్లా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. నాకు అన్ని ల్యాప్టాప్స్ కంటే ఒక సామ్సంగ్ ఎకో సిస్టమ్‌ని ఒక ల్యాప్టాప్‌లో వాడుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఫర్ దట్ ఖచ్చితంగా నాకు కొంచెం ఒక మొబైల్ టైప్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్‌ని అంటే విండోస్‌లో మొబైల్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్‌ని వాడుతున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. ఇవన్నీ కాదన్నా మరి మేము 51,000 రూపాయలకి వస్తుంది కదా మేము కొనొచ్చా అంటే కళ్ళు మూసుకొని తీసుకోండి.
సామ్సంగ్ది ఎట్లాగో సర్వీస్ బాగానే ఉంటుంది కాబట్టి మనకి అన్ని ఏరియాలో ఉంటుంది కాబట్టి సర్వీస్ కూడా పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఆబ్వియస్లీ కన్సిడర్ చేయొచ్చు. డిస్ప్లే బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిజైన్ బాగుంది, అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది. ఇవన్నీ కన్సిడర్ చేస్తే స్ట్రైట్ అవే తీసుకొచ్చి ఒకవేళ మీరు పర్చేస్ చేయాలంటే మోస్ట్లీ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్లో కూడా ఉంటాయి, అమెజాన్లో కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇదే ల్యాప్టాప్ మీకు 1335Uతో వస్తుంది. అది కూడా అన్ని సిమిలర్గా ఉంటాయి, బట్ కాకపోతే మీకు పర్ఫార్మెన్స్ అనేది దీని అంత అయితే డెలివర్ చేయదు. కోర్ 5 125U కంటే 1335U అనేది ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేయదు. అది బ్రెయిన్లో పెట్టుకోండి. పర్ఫార్మెన్స్ కొంచెం లెస్ అయినా పర్లేదు. i5 1335Uది మాకు అప్పుడప్పుడు సేల్లో 37,000 కోసం తీసుకోవచ్చు అంటే ఎస్, ఫర్ దట్ ప్రైస్ 100% తీసుకోవచ్చు. 42,000 కూడా మీరు దాన్ని కన్సిడర్ చేయొచ్చు. వాటన్నిటికి సంబంధించిన సామ్సంగ్ గెలాక్సీ బుక్ ఫర్ అన్ని ల్యాప్టాప్స్ లింక్స్ అనేది ఇక్కడ ప్రొడక్ట్స్లో ఉంటుంది. అక్కడ నుంచి చెక్ చేసుకొని మీకు నచ్చిన ప్రోడక్ట్ అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ నచ్చినాయి అంటే మాత్రం అట్లీస్ట్ నా కోసం కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూసారు కాబట్టి ఏదో ఒక పాయింట్లో మీకు వీడియో నచ్చింది అనుకుంటే ఏం నచ్చింది, నేను చెప్పే విధానం, ఆ ప్రోడక్ట్ నచ్చిందా, ఏదో ఒకటి మన ఛానల్ గురించి ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.